హాయ్ ఫ్రెండ్స్, తేజ్ వీడియో లాగ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బగారా రైస్ ఎలా వండాలో చూద్దాం. ఈ రైస్లో మాత్రం నేను కొన్ని ఐటమ్స్ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షం ఫుల్గా వస్తుంది, బయటకు వెళ్ళలేదు, అందుకనేసి ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. వీడియో చూసే ముందు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అయితే వేడయ్యింది. గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఆనియన్ కూడా వేస్తున్నాను. ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది రైస్. కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కరివేపాకు టేస్ట్ కూడా. నేనైతే ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను చూడండి. ఇవి వచ్చేసి సన్న బియ్యము. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బియ్యం నానబెట్టుకొని. బగారా రైసు చికెన్ వండుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ మగ్గే వరకు వేగనియ్యాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నేనైతే కలుపుతున్నాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉల్లిగడ్డ మగ్గుతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాలి ఫ్రెండ్స్, మగ్గుతుంది అదే. నేను కొంచెం అల్లం కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ. నేనైతే బియ్యం ఇదొకటి తీసుకున్నాను, దీని నిండా తీసుకున్నాను. వాటర్ వచ్చేసి దీని నిండా పోసుకోవాలి, మళ్ళీ ఇంకొక సగం పోసుకోవాలి. చూడండి, నేను హాఫే తీసుకున్నాను. ఇలా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది బగారా రైస్. టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, మసులుతుంది. ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను. ధనియాల పౌడర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనం ఎసరు చూద్దాం, మసులుతుందా లేదు. మసులుతుంది. ఇలాగే ఒక 2 మినిట్స్ మసాలనివ్వాలి. మనమైతే ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న వాటర్ వంపుకుందాము. ఇందులో అయితే మనం బియ్యం వేసుకుందాము. బియ్యం వేసుకొని వెమ్మటే కలుపుకోవాలి ఫ్రెండ్స్.
నేను మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. ఫస్ట్ మనం ఉప్పు సరిపోతుందా లేదా ఒకసారి టేస్ట్ వేసుకోవాలి బియ్యం వేసే ముందు. నేనైతే చేశాను కానీ వీడియో తీయలేకపోయాను. ఒక 5 minutes తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. బియ్యం అయితే వేసాం కదా, ఎలా ఉందో చూద్దాం. ఒకసారి అయితే మనం మూత తెరిచి చూద్దాం బియ్యం వేసినాం కదా ఎలా ఉందో. 2 minutesలోనే ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడుకుతున్నది, బగారా అన్నం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నం కాకముందుకే. మనం బియ్యం వేసిన 3 minutes తర్వాత మనమైతే గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పటిదాకా హై ఫ్లేమ్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పలుకు పలుకు ఉంది. సిమ్లో పెట్టుకుంటే ఉమ్మగిల్లుతుంది అన్నం అనేది. ఫ్రెండ్స్ 8 minutes అయితే అవుతుంది. అన్నం ఎలా ఉందో చూద్దాం. అబ్బా పొగలు వెళ్తున్నాయి. పుల్లలు పుల్లలు చాలా బాగుంది. అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్, చూడండి. ఇక మూత పెట్టేసుకున్నాం. బగారా రైస్ చేయడం మాత్రం ఇంతే, ఎంత ఈజీ.